ఇక ఆయన అలిగి వెళ్ళిపోయి నేను ఇక రాను అని వెళ్ళిపోయాడని బ్యానర్ హెడ్డింగ్. మళ్ళీ కట్ చేస్తే ఆయన వారం 10 రోజులకి వెనక్కి వస్తే కనీసం దానికి రిజైండర్ లేదు. సరే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి కూడా ఏంటంటే నాకు బాగా అప్పట్లో చాలా చాలా ఇది కదా, వెరీ పాపులర్ అది. అందరూ ఈనాడు కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉండే పేపర్ అది. అటువంటి దాంట్లో ఎవ్రీడే ఆయన మీద నెగిటివ్ వార్తలు వస్తే చంద్రబాబు గారు ఎందుకో సంహవ్ ఆయన పెద్దగా తన మీద వచ్చిన నెగిటివ్ వార్తలను పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఏదో రాసుకుంటారు పోనీ. ఒకసారి నాకు బాగా గుర్తు, అజరుద్దీన్ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్లో అరెస్ట్ అయితే దీని వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉందని కాంగ్రెస్ నాయకుడు మాట్లాడాడు. అది ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే మార్నింగ్ టైము ప్రెస్ బ్రీఫింగ్లో ఆడి బాగుందా ఆడి వదిలేసేయండి ఆడి పిచ్చోడు అంటే ఆయన ఎలా ఉంటుందంటే అప్పుడు ఏంటంటే ఆయన ఫోకస్ ఎన్నిసార్లు చెప్పినా అది నిజం అవ్వదులే, మనం తప్పు చేయడం మనం ఎందుకు అంటే మనం అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నాము, మన ఫోకస్ ఎందుకు దీని మీద షిఫ్ట్ అవ్వాలి, దీని మీద ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేయాలి కూడా అప్పట్లో జరిగేది. విక్రమ్ గారు మీరు ఇప్పుడు క్లోజ్ గా అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు మీడియా సర్కిల్స్ లో, సింగపూర్ లో హోటల్ కట్టాడని అది కూడా అక్కడ అందులో బంగారం ప్లేట్లు, బంగారం స్పూన్లు, బంగారం ఫోర్క్లు ఉంటాయని ఆయన మీద వచ్చినటువంటి వాటిలో అంటే సింగపూర్ లో హోటల్ ఉందనేది ఒకటి బాగుంది. తర్వాత ఆయనకి 2 ఎకరాలే పొలం ఉందనేది అది కూడా తప్పది. వాళ్ళకి ఉన్నది 2 ఎకరాలు కదా, ఇంకా ఎక్కువ ఉంది. 2 ఎకరాలు రైతు వాళ్ళకి దాదాపుగా 37 ఎకరాలు ఉంది వాళ్ళ ఉమ్మడి ఆస్తిలో. దానికి అది ఎవరు పుట్టించారో తెలియదు. 2 ఎకరాల నుంచి ఖర్జూర్ నాయుడు ఎవరో కాదు రాజశేఖర రెడ్డి దాన్ని రెండు అందుకున్నాడు. రాజశేఖర రెడ్డి 2 ఎకరాల నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు సింగపూర్ లో వ్యవసాయం దండగా అనేది ఒకదాన్ని క్రియేట్ చేశాడు ఆయనే. 2 లక్షల కోట్లు సంపాదించారంటే ఓ రోజు అసెంబ్లీలో చర్చ మొదలు కావాలంటే ఆ చర్చ నుంచి పారిపోయారు వాళ్ళు. ఎందుకంటే చర్చ జరిగితే ఈ వాస్తవాలని బయటకు వస్తాయని చెప్పి. తర్వాత ఇంకోటి వ్యవసాయం దండగా మారన్నారు అనేది పుట్టించారు, అది ఎక్కడ అనలేదు. ఇలాంటివన్నీ ఎందుకు నేను చెప్తానంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇట్లాంటి చాలా వార్తలు ఉన్నాయి. పెడదోరణలు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు మొక్కారు అనేది సోషల్ మీడియా వరకే వచ్చింది అని మనం అనుకుంటున్నాం. కానీ ఎంత అసహ్యం అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ ఒక ఛానల్లో కూడా డిబేట్ పెట్టారు. అది ఏదో నిజమైనట్టు. నిజానికి ఆ డిబేట్ జరుగుతున్న టైంకి ఆయనకి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళలేదు, వెనక ఫోటో పెట్టేశారు. అంటే వాళ్ళకి ముందు వచ్చేసింది అది. అదే అంటే ఎవరో ఈ సోషల్ మీడియాలో క్రియేట్ చేసి వాళ్ళకి పంపించారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు ఇప్పుడు కొంత రియలైజ్ అయ్యారండి. అంటే చాలా వరకు నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు నమ్మట్లేదు. ఇప్పుడు ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఇటీవల డీప్ ఫేక్ అనే అకౌంట్స్తో కొంతమంది ఆర్టిస్టులు మొత్తం వాళ్ళ ఫేస్లు పెట్టేసి మొత్తం బాడీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అయితే ఎప్పటికప్పుడు కూడా ఒక మెకానిజం ఉండాలి, దాన్ని తిప్పి కొట్టేటువంటి